అతివేగం హరిస్తుంది. 80% రోడ్డు ప్రమాదాలు మొత్తం స్పీడ్ వల్లనే కారణం అంటున్నారు. రోజుకి 16 మంది చనిపోతున్నారు. వేగం 65 కిలోమీటర్లు దాటితే వెహికల్ స్పీడ్ అంతే సంగతి. అది ఏదో ఒక ఇన్సిడెంట్ అయ్యి యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఇంకా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పైన ఓఆర్ఆర్ పైన చూస్తే హైయెస్ట్ స్పీడ్ 220 కిలోమీటర్స్ 220 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తారు గంటకి. అంత స్పీడ్లో వచ్చి మీరు ఏదన్నా అడ్డు వచ్చినా ఏదన్నా వెహికల్ మీరు క్రాస్ ఓవర్ అవుతున్నా ఆ వెహికల్ స్పీడ్కి మీరు వెహికల్ని స్లో చేయాలన్నా కానీ కంట్రోల్ చేయాలన్నా కానీ పాసిబుల్ కాదు. అలాంటి సమయంలో స్పాంటేనియస్గా రియాక్ట్ కావాలంటే అందరి వల్ల కాదు. సో అందుకే మ్యాక్సిమం ఇన్సిడెంట్స్ అని యాక్సిడెంట్గా అయ్యే ప్రమాదం ఉంటుంది స్పీడ్ వల్ల. ఇక మన తెలంగాణలోని ఇప్పుడు దాకా 2020 నుంచి 24 వాటికి జరిగిన యాక్సిడెంట్స్ చూస్తే ఎలా ఉన్నాయి, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది హాస్పిటలైజేషన్ అయ్యారు. 2020లో దాదాపు 6,668 మంది చనిపోతే 19,000 యాక్సిడెంట్స్ జరిగినాయి. దీనికి 18,745 మంది హాస్పిటలైజేషన్ అయ్యారు. ఇంకా 21లో 21,315 మందికి యాక్సిడెంట్ అంటే 15 యాక్సిడెంట్ జరిగితే 7,557 మంది చనిపోయారు. 20,107 మంది హాస్పిటలైజేషన్ అయ్యారు. 21,619 యాక్సిడెంట్స్ 7,559 మంది చనిపోయారు. 20,209 మంది హాస్పిటలైజేషన్ అయ్యారు. 23లో 22,903 మందికి అంటే 3 యాక్సిడెంట్స్ జరిగితే 7,660 మంది చనిపోయారు. 21,022 మంది హాస్పిటలైజేషన్ అయ్యారు. 2024లో 7,281 మంది చనిపోతే 15,400 మంది హాస్పిటలైజేషన్ అయ్యారు. మొత్తం 25,934 యాక్సిడెంట్స్ జరిగినాయి. సో యాక్సిడెంట్స్ అనేవి ఇయర్కి పెరుగుతూనే వస్తున్నాయి అనమాట. ఇక 2024లో చూసినట్లయితే డెత్ రేటు అండ్ హాస్పిటలైజేషన్ రేట్ అనేది కొంచెం తగ్గింది. అవి కూడా కొంతమంది జాగ్రత్తలు తీసుకు. ఈ నెల 18వ తారీఖున తెల్లవారుజామున ఓఆర్ఆర్ పైన అతివేగంగా వెళ్ళిన కారు సడన్ గా యాక్సిడెంట్ అయితే 5 యువకులు చనిపోయారు. అక్కడికక్కడే చనిపోతారు అనమాట. ఆగి ఉన్న లారీలను గుద్దటం కానీ ఏదైనా వాటిని కానీ ఇంకా ఏదైనా జరగవచ్చు. రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్కి చెందిన 2 డిఎస్పీలు కూడా చోటాపల్ దగ్గర యాక్సిడెంట్ జరిగి స్పాట్ లో చనిపోయారు. ఒక వెహికల్ మినిమం డిస్టెన్స్ 35 మీటర్స్ ఉంటేనే అది స్లో చేయడం కానీ దాన్ని ఆపడానికి కుదురుతుందంటూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అయితే చెప్తుంది. కానీ 10 మీటర్ల దూరంలో ఉన్నప్పుడు మనం రియాక్ట్ అయ్యి వెహికల్ కంట్రోల్ చేయాలంటే అది స్పీడ్ ఫోర్స్కి పల్టీలు కొట్టేసి దాదాపు ఏదో ఒక వెహికల్కి తగలటమా లేక డివైడర్కి గుద్దుకోవటమా ఏదో ఒకటి జరిగి అక్కడ యాక్సిడెంట్ జరుగుతుంది. మాక్సిమం సేఫ్టీ ప్రికాషనరీస్ పాటించకపోతే డెత్తే ఫైనల్ అవుతుంది. సో అది ఇక్కడ చిన్న చిన్న మార్పు చూడండి. 60 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళినప్పుడు డ్రైవర్ ప్రమాదం జరిగే టైంకి ఏదన్నా యాక్ట్ కావాలంటే స్పీడ్ 0 to 2 కిలోమీటర్స్తోనే ఏదైనా ఇన్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది. అదే ఒక 5 కిలోమీటర్స్ ఎక్కువ స్పీడ్తో వెళ్ళినప్పుడు మీరు బ్రేక్ వేస్తే 30 కిలోమీటర్స్ వేగంతో ఏదైనా ఢీ కొట్టే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎక్స్పర్ట్ చెప్తున్నారు వాహన వేగం 5% తగ్గితే 30% యాక్సిడెంట్స్ని తగ్గించవచ్చు. ఈవెన్ 50 కిలోమీటర్స్ వేగంతో వెళ్తే అంత స్పీడ్తో వెళ్తే మీరు దాదాపు 20% డెత్ రేట్ని తగ్గించవచ్చు. 80% స్పీడ్తో వెళ్తే మీరు 60% డెత్ రేట్ యాక్సిడెంట్స్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే 50% మీ స్పీడ్ కంట్రోల్ ఉండాలంటే మీరు కంట్రోల్ స్పీడ్లోనే వెళ్ళాలి. మీరు ఎంత లో స్పీడ్లో వెళ్తే అంత డెత్ రేట్ అనేది తగ్గుతుంది, అంత యాక్సిడెంట్ అయ్యే అవకాశం కూడా తగ్గుతుంది. 2022లో దేశవ్యాప్తంగా 4,46,768 రోడ్ యాక్సిడెంట్స్ జరిగితే దాంట్లో అధికంగా 2,79,674 ప్రమాదాలు జరగడం. అంటే అన్ని యాక్సిడెంట్స్లో అధిక వేగంగా అంత స్పీడ్గా జరిగిన వాటిల్లో 2,79,000 ఉన్నాయి. వీటిలో దాదాపు 1,726 మంది చనిపోయారు. సో మొత్తం ప్రమాదాల్లో 62.6% ఓవర్ స్పీడ్, అధిక స్పీడ్కి ఇక్కడ ప్రయారిటీ ఉంది. సో దానివల్ల మనం తొందరగా పైకి పోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకే స్పీడ్ కంట్రోల్ చేసుకొని స్లోగా వెళ్ళటం మంచిది. అతివేగం హరిస్తుంది. మరి అది సంగతి. కింద కామెంట్ చేయండి. ఏమన్నా డౌట్ ఉంటే మీరు ఎంత స్పీడ్ వెళ్తున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. ఓవర్ స్పీడ్ వెళ్ళండి, బట్ ఏంటంటే సేఫ్టీ ప్రికాషనరీ పాటించండి.